నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరింది. తక్కువ దూరం ప్రయాణించే వారు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కుతున్నట్టుగా యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలంటూ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని, ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతారని స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. రమేష్, చెప్పండి. ఉచిత ప్రయాణ బస్సుల్లో అవకతవకలు ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో అది ఆర్టీసీ కార్మికులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఆర్టీసీలో ప్రయాణిస్తున్న మహిళలు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నట్లు మనకు అంటే సమాచారం ఆర్టీసీకి అందింది. దాంతో ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్ బస్సులు లిమిటెడ్ స్టాపుల్లో ఆగుతాయి. అయితే మహిళలు ఎక్కడైతే లిమిటెడ్ స్టాపుల్లో కాకుండా వారు కోరిన చోట మాకు బస్సు ఆపాలని చెప్పి ఆర్టీసీ కార్మికులతో కొంచెం గొడవకు దిగుతున్నారు. దాంతో ఆర్టీసీ కార్మికులకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. అయితే దీనికి ఆర్టీసీ యాజమాన్యం స్పందించిందనే చెప్పుకోవాలి. ఆర్టీసీ ఎండీ ఎవరైతే ఉన్నారో సజ్జనార్ మహిళలకు విజ్ఞప్తి చేశారు. తక్కువ దూరం ఎవరైతే ప్రయాణిస్తున్నారో మహిళలు వారు దయచేసి అంటే పల్లె వెలుగు బస్సుల్లో లేదా ఆర్డినరీ బస్సుల్లో ఎక్కాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్ బస్సులకు లిమిటెడ్ స్టాపులు ఉంటాయి. అయితే పల్లె వెలుగు బస్సులకు ఎక్కువ స్టాపులు ఉంటాయి కనుక మీరు తక్కువ దూరం ప్రయాణించే వాళ్ళు పల్లె వెలుగు బస్సులను చూస్ చేసుకోండి, ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ బస్సులను చూస్ చేసుకోవాలని చెప్పి మహిళలకు విజ్ఞప్తి చేశారు. అఖిల. ఓకే రమేష్, అయితే మరి దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్డినరీ బస్సుల సంఖ్య పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? ఓకే రైట్ రమేష్, థ్యాంక్ యూ.